కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో అప్పుడు పింఛన్ విధానం ఉండేది. రిటైర్ కార్మికులకు 500 నుంచి 1500 మాత్రం పెన్షన్ ఇచ్చే అధికారం ఉంది. వంశీ గారు మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఖచ్చితంగా రిటైర్ కార్మికులకు అందరికీ మంచికి 10,000 రూపాయలు పెన్షన్ విధానం తీసుకురావడం కోసం పార్లమెంట్ లో గలమెప్పి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఈ గోదావరి పారిశ్రామిక ప్రాంతమైన 13 డివిజన్లలో ఒక టన్నుకు సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు టన్ను పైన 20 రూపాయలు అంటే సుమారు 140 కోట్ల రూపాయలు కార్పొరేట్ ఫండ్ కు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కార్మికులకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు పింఛన్ విధానం రావాలని గడ్డమల్సి ఇస్తారు పార్లమెంట్ లో పోరాటం చేసినందుకు ఈ రోజు చౌరస్తాలో వారికి కాంగ్రెస్ నాయకులు మా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది.